హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని ముఖ్యమైన అవార్డులను ఉన్నతాధికారులకు అందజేశారు. అందులో భాగంగా కల్వకుర్తి పట్టణానికి చెందిన ఎంఆర్ఓ మహమ్మద్ ఇబ్రహీం సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనకు ఉత్తమ సేవ పురస్కారం అందించారు. ఈ పురస్కారాన్ని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు మేఘా చిన్నారెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఎంఆర్ఓ ఇబ్రహీం మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఉన్నతాధికారులకు మరియు కల్వకుర్తి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆగస్టు 15కు నిన్న గౌరవ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ అవార్డు తీసుకోవడం జరిగింది. నేను ఇక్కడ కల్వకుర్తి మండలానికి అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నవంబర్ 25కి రావడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ధరణి సమస్యలు కానీ ఇక్కడ ప్రజానీకానికి చాలా సమస్యలతోని చాలామంది తిరగటం జరిగింది. దాన్ని నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకొని వేయంబగళ్ళు కష్టపడి ప్రతి ఒక్క సమస్యని ధరణిలో ఉన్న మ్యాక్సిమం 500-600 సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఈరోజు 30-40 సమస్యలు తీసుకురావడం జరిగింది. ప్రతిదీ కూడా పరిశీలించి వారికి ఏముంది, ఏం చేయాలి, మనం ఏం చేయగలుగుతాం, అది మా లెవెల్ లేదా ఆర్డీఓ గారి లెవెల్ లేదా కలెక్టర్ గారి లెవెల్ లేదా పరిశీలించి పూర్తిగా పరిష్కరించడం జరిగింది. అలాగే కార్యాలయంకు వివిధ పనులకు వచ్చే విద్యార్థులు కానీ రైతులను కానీ వెంటనే ఒక 5 నిమిషాలు కనీసం వాళ్ళ పనులు ఎడగొట్టుకుని కార్యాలయంలో వేచి ఉండకుండా వెంటనే పరిష్కరించి 5 నిమిషాల్లో వాళ్ళని పంపే విధంగా చర్యలు తీసుకున్నాం. ఆ సిబ్బంది కూడా అదే విధంగా అందరికి ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే కార్యాలయంలో ఎవరు కూడా వెయిటింగ్ చేయరు. పబ్లిక్ అలా రావాలి, పని చేయించుకోవాలి, వెళ్ళిపోవాలి. అలాగే బ్రోకర్లు, ఏజెంట్ల వ్యవస్థలు కూడా పూర్తిగా నిర్మూలించాం. ఏ పని ఉన్నా డైరెక్ట్ రావాలి, కలిసి చెప్పుకోవాలి, చేయించుకోవాలి అంతే. అలాగే ఏమైనా సర్టిఫికేట్ కానీ ధృవీకరణ పత్రాలు కానీ జస్ట్ మీ సేవ ద్వారా అప్లై చేస్తే మేము ఇక్కడ అన్ని పరిశీలించి అప్రూవ్ చేయడం, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోవడం జరుగుతుంది. చుట్టూ రోజు కార్యాలయం తిరగటం, వాళ్ళ పని చెడగొట్టుకోవడం కూడా లేని విధంగా ఈ చర్యలు తీసుకున్నాం. అది గుర్తించి మా ఉన్నతాధికారులు కూడా నా యొక్క పనితనాన్ని గుర్తించి ఈ ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కల్వకుర్తి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఏ పని ఉన్నా సరే రైతులు కానీ విద్యార్థులు కానీ నేరుగా సంప్రదించండి, వెంటనే పని అయిపోతుంది. దయచేసి మీరు ఏజెంట్లని, దళాలని ఇవన్నీ కలవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కందుకూరు చౌరస్తాలో కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫ్రీ బస్సులో ఆడవారు అల్లికలు, ఉల్లిపాయలు తీస్తున్నారని, ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కందుకూరు చౌరస్తాలో కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో గత వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గురువారం సాయంత్రం నుండి భారీ వర్షాలు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు BHEL, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, శ్రీలింగంపల్లి, నల్లగండ్ల డివిజన్లో కుండపోత వర్షం కురుస్తుంది. ప్రజలు బయటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో వర్షం నీరు రోడ్లపై పారుతుండగా రోడ్లు కోతలు కొయ్యడంతో వాన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.